భూదేవి ఆయన్ని స్తోత్రం చేసింది. భూదేవి చేసినటువంటి స్తోత్రం ఏదున్నదో అది పరమశక్తివంతము. ఎందుచేత అంటే ఆ యజ్ఞవరాహమూర్తి అయినటువంటి ఆ శ్వేతవరాహస్వామి వారి యొక్క వైభవాన్ని, ఆయన యొక్క అనుగ్రహ శక్తిని, ఆయన స్వరూపం ఎలా ఉంటుంది అన్నదాన్ని భూదేవి వర్ణన చేసింది. ఆ వర్ణన చేసినటువంటి స్తోత్రాన్ని మన కొరకని మహానుభావుడు వ్యాస భగవానుడు స్కాంద పురాణంలో మనకు అందించాడు. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి ఆ ఆదివరాహమూర్తి స్తోత్రాన్ని ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎవరు కూర్చుని చదువుకుంటారో వాళ్ళు ఆపదల నుండి గట్టెక్కుతారు. సర్వకాలముల యందు స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇప్పటికీ పెద్దలైన వారు ఏం చెప్తారంటే, వరాహస్వామి ఇప్పటికీ ఆ క్షేత్రంలో తన యొక్క పరివారంతో కలిసి తిరుగుతూ ఉంటారు అని చెప్తారు.